ఫాల్గుణ మాసం విశిష్టత. ఉత్తర ఫల్గుణీ నక్షత్రం పౌర్ణమి నాటి చంద్రునితో కలిసి ఉన్నందువల్ల ఈ మాసానికి ఫాల్గుణ మాసం అని పేరొచ్చింది. ఉత్తర ఫల్గుణి నక్షత్రం బుద్ధి వికాసాన్ని, ధైర్యస్థైర్యాలను, నూతనోత్తేజాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నదని శాస్త్రవచనం. వాతావరణ ప్రభావంతో ఆకులన్నీ రాలిపోయి చెట్లు మోడుబారిపోయే కాలం ఇది. ఈ మాసంలో నదీ స్నానం, సూర్యుడికి ప్రీతికరమైన అర్ఘ్య ప్రదానాలు చేయడం వలన విశేష ఫలితాలని పొందుతారు. శుక్ల పాడ్యమి మొదలు ద్వాదశి వరకు 12 రోజులు భగవంతునికి పాలు మాత్రమే నివేదన చేసి ప్రసాదం స్వీకరించడం వలన మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ఈ మాసంలో గోదానం, ధాన్యదానం, వస్త్రదానం చేస్తే పుణ్యప్రదమని ధర్మశాస్త్రాలు వివరిస్తున్నాయి. ఫాల్గుణ బహుళ పాడ్యమి రోజున శ్రీరామచంద్రమూర్తి వానర శైర్యంతో కలిసి లంకకు వెళ్ళాడని ప్రతీతి. రావణ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుకి, లక్ష్మణుడికి మధ్య జరిగిన సమరం ఫాల్గుణ ఏకాదశి నాడు ప్రారంభమై త్రయోదశి వరకు కొనసాగిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. శుక్ల పాడ్యమి మరియు చతుర్దశి నాడు డుండి గణపతిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఫాల్గుణ శుద్ధ చవితి రోజు గణపతికి ఆజ్ఞవ్రతం లేదా పుత్ర గణపతి వ్రతం చేస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి సాయంకాలం గణపతిని షోడశోపచారాలతో పూజించి ప్రసాదం స్వీకరిస్తారు. ఈ వ్రతం చేయడం వలన వారి జీవితంలో కలుగుతున్న ఆటంకాలు తొలగుతాయి. పుత్ర సంతానం కాంక్షించే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్లపక్ష ఏకాదశి, దీనినే ఆమలక ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఉసిరి చెట్టును పూజించాలని, ఉసిరి ఫలాలను దానం చేయాలని, వాటిని తినాలని పురాణ కథనం. ఉసిరికి ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అనేక వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది. ద్వాదశి, దీనినే గోవింద ద్వాదశి అని కూడా అంటారు. ఈ రోజున గంగా స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగడంతో పాటు విశేష పుణ్యఫలం లభిస్తుంది. పౌర్ణమి, మహాఫల్గుణి అని, డోలికా పూర్ణిమ అని, హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామిని ఊయలలో ఉంచి ఊపుతారు కాబట్టి దీనిని డోలికా పూర్ణిమ అని కూడా అంటారు. ఉత్తర భారతదేశంలో రాక్షస పీడ తొలగిపోవడం కోసం హోలిక అనే శక్తిని ఆరాధిస్తారు. ఆ మరునాడు బహుళ పాడ్యమి, వసంతోత్సవం పేరుతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకుంటారు. ఫాల్గుణ పౌర్ణమి మరుసటి రోజు నుండే వసంత మాసం ప్రారంభమవుతుంది. ఈరోజు చందనంతో సహా మామిడి పూతను తిన్నవారు సంవత్సరం అంతా సుఖంగా ఉంటారు. అమావాస్య, ఈరోజు సంవత్సరానికి ఆఖరి రోజు అయినా దీనిని కొత్త అమావాస్య అని పిలుస్తారు. కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు కాబట్టి కొత్త అమావాస్య అని పిలుస్తారు. ఈరోజు పితృదేవతలను స్మరిస్తూ తర్పణాలు, పిండ ప్రదానం, దానాదులు చేయాలని, అలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని, వంశాభివృద్ధి జరుగుతుందని ప్రతీతి. స్వస్తి, శుభమస్తు.